బాబును నమ్ముకొని గత ఎన్నికల్లో తమ సీట్లను త్యాగం చేసిన నాయకులకు మొండి చేయి చూపిస్తున్నారట పార్టీ అధినేత చంద్రబాబు. కూటమి పాలనలో నామినేటెడ్ పదవులు వస్తాయనుకున్న బీసీ నేతలకు భంగపాటు ఎదురవడంతో వారిలో అసంతృప్తి పరాకాష్ఠకు చేరుకుందని సమాచారం. తాము ఆశించిన పదవులను జనసేనకు చెందిన అగ్రకుల నేతలు ఎగరేసుకుపోవడంతో తమ ఆశలు అడియాసలయ్యాయని కాకినాడ జిల్లాకు చెందిన బీసీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు సమాచారం. ఏరు దాటేంత వరకు ప్రేమగా ఎల్లన్నా అని, ఆ తర్వాత బోడి మల్లన్న అని వెక్కిరించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని రాజకీయ విశ్లేషకులు ఎప్పుడో తేల్చేశారు. ఎన్నికల ముందు ప్రతి నియోజకవర్గంలో టికెట్లు దక్కని నేతలకు హామీలిచ్చి పని చేయించుకున్న ఆయన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా మొండి చేయి చూపుతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా నేతలు వాపోతున్నారు. గత ఎన్నికల్లో తమ సీట్లను జనసేన కోసం త్యాగం చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మికి చంద్రబాబు మొండి చేయి చూపించిన సంగతి తెలిసిందే. దీనిపై వారి అనుచరులు ఇప్పటికే అనేక సార్లు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. జనసేన గెలుపు కోసం కృషి చేయాలని, కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి దోహదం చేయాలని, భవిష్యత్తులో తప్పకుండా ఎమ్మెల్సీ పదవులు ఇస్తారని గత ఎన్నికలకు ముందు వర్మకు, అనంతలక్ష్మికి పదే పదే చెప్పి వారిని దారిలోకి తెచ్చుకున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. కాకినాడ జిల్లాలోని సీనియర్ నేతలు వర్మ, అనంతలక్ష్మిలకు మొండి చేయి చూపిన చంద్రబాబు వారికి ఇస్తామన్న ఎమ్మెల్సీ పదవుల్ని జనసేన నేతలు హరిప్రసాద్, నాగబాబుకు ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తుపై ఈ ఇద్దరు నేతలు, వారి అనుచరులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. టీడీపీలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి, ఆమె భర్త సత్యబాబుకు ఇప్పటి వరకు ఎలాంటి నామినేటెడ్ పదవి లభించలేదు. జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ పదవి మీద ఆశలు పెట్టుకున్న అనంతలక్ష్మి దంపతులకు తాజాగా మరోమారు మొండి చేయి ఎదురైంది. వీరితో పాటు టీడీపీకి చెందిన మరో బీసీ నేత, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా డీసీసీబీ చైర్మన్ పదవిని ఆశించారు. అయితే ఈ బీసీ నేతలను కాదని అనూహ్యంగా డీసీసీబీ చైర్మన్ పదవిని జనసేన నేతకు కట్టబెట్టారు చంద్రబాబు. కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామికి డీసీసీబీ చైర్మన్ పదవిని ఇచ్చేశారు. దీంతో జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న పిల్లి అనంతలక్ష్మి, సత్యబాబు దంపతులకు రెడ్డి సుబ్రహ్మణ్యానికి చేదు అనుభవం ఎదురైంది. తమను నమ్మించి నట్టేట ముంచి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పట్ల కాకినాడ జిల్లాకు చెందిన ఈ బీసీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు వారి అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్ష పదవితో పాటు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా కూడా ఉన్న తుమ్మల రామస్వామికి తాజాగా డీసీసీబీ చైర్మన్ పదవి రావడం పట్ల కూటమి పార్టీల రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక పదవే దక్కక పలువురు సీనియర్లు కింద మీద పడుతూ ఉంటే ఒకే వ్యక్తికి 3 పదవులా అని కొందరు నేతలు విమర్శిస్తున్నట్లు సమాచారం. దీంతో రామస్వామి త్వరలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన రాజీనామా చేయగానే ఆ పదవిని పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ కు, లేదా ఇటీవలే జనసేనలో చేరిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబుకు ఇవ్వొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాకినాడ జిల్లాలో ముఖ్యమైన పదవులను జనసేనకు చెందిన ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టారని, తమ పరిస్థితి ఏమిటి అని జనసేనలో ఉన్న బీసీ, ఎస్సీ, మైనారిటీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. మొత్తం మీద చూసినప్పుడు కూటమి పాలనలో బీసీ నేతలకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోతోందని కాకినాడ జిల్లా కూటమి పార్టీల నేతల్లో చర్చ జరుగుతోంది. ఇదేనా కూటమి పాలనలో జరుగుతున్న సామాజిక న్యాయం అంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు సమాచారం.